ఓం గురుభ్యో నమః. ఇప్పుడే రికార్డ్ చేస్తుంటే చిన్న విషయం గుర్తొచ్చిందండి, అనిపిస్తుంది మీకు. ఏంటి అంటే, చిన్నప్పుడు మా వీధి చివరన ఒక రామాలయం గుడి ఉండేది. చేపల మార్కెట్టు, రామాలయం ముందు నెత్తళ్ళు అవన్నీ వాసన. గుడికి వెళ్ళి మేము చిన్నప్పుడు ఆడుకుని ఒక 7 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్‌లోపు ఆడుకున్నప్పుడు వీధి చివరికి వెళ్ళి ఏంటి భగవద్గుడు లోనంతే చక్కగా భజన అది జరుగుతుండేది ప్రతి శనివారం. బయట చూస్తే విపరీతమైన నెత్తళ్ళు కంపు వాసన. అక్కడే పెట్టుకోండి మరి చేపల బజారు, ఆ లోనంతా చేపలు అమ్ముతారు, బయటంతా ఈ రొయ్యలు, ఎండు రొయ్యలు, మరీ వాసన కదా. ఏంట్రా బాబు, ఈ భగవంతుడు ఈ వాసనని ఎట్లా భరిస్తున్నాడు రా బాబు అనిపించేది. అది గుడిని ఏం చేశారంటే డెవలప్మెంట్ చేసి అది రోడ్డు వైపు తిప్పేసి మొత్తం పునర్నిర్మాణం చేశారు. చేసినప్పుడు ఆ రామాలయంలో రాముడు ఇంకా అందంగా తయారయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం మేము చూస్తున్నది ఎంత అద్భుతంగా ఉంటాడంటే చాలా. ఇప్పుడు నేను కృష్ణుడి బొమ్మలు పెడతానుగా, అట్లా బాగుంటాయన్నమాట, అంత బాగుంటాడనమాట రాముడు. అయితే అదే రాముడు ఇక్కడ చేపల బజార్లో ఉన్నప్పుడు ఆ యొక్క భక్తుల యొక్క అందరూ కూడా ఇప్పుడు శ్రీరామనామం వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది. వచ్చినప్పుడు అందరూ కూడా అక్కడ పెద్ద పూజలు అన్నీ జరుగుతుంటే ఆ భక్తి అక్కడ చూస్తున్నాడు. అలాగే నేను వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే మా ఇల్లు ఉండేది. ప్రతి శనివారం వెళ్తుంటే అక్కడ పవిత్రోత్సవాలు అవుతున్నప్పుడు మంచి సువాసనతో గంధపు ఈ యొక్క స్వామిని ఆ పూల పరిమళాలేటి మధ్యలోనేటి వెళ్ళినప్పుడు గుడిలో అద్భుతమైన వాసన వస్తుంది. అంటే ఇక్కడ స్వామి 2 రకాలుగా ఉన్నాడు. ఇందాక నేను చెప్తున్నా ముందు వీడియోలో మాట పెట్టి ఏం చెప్పాను నేను, అది భగవంతుడు అనేవాడు మన ముక్కు దుర్గంధము పీలుస్తుంది, మంచి గంధము పీలుస్తుంది అన్నాను కదా. ఈ చిన్న కథ గుర్తొచ్చిందనమాట ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు చేపల బజార్లోని ఉన్నది అప్పుడు చూసింది. మా వారు అంటుంటారు, బాబోయ్ ఈ వాసన ఎట్లా భరిస్తున్నాడో భగవంతుడు బాబోయ్ అనిపిస్తుంటుంది. మనమే ఆ చేపల బజార్ పక్క నుంచి వెళ్తుంటే బాబోయ్ వంత వాసన అనిపిస్తుంది. భగవంతుడు చూస్తున్నాడండి, అక్కడ ప్రజల యొక్క భక్తిని చూస్తున్నాడు. ఆ 2 వైపులా ఉంది భగవంతుడే, మనలోని కూడా ఉంది ఆయనే.